ఏ పాప, ఏం చేస్తున్నావు? అమ్మ డ్రైవ్ చేస్తున్నాను కదా, మాట్లాడుకుని ఉండు. పాప, వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయొద్దు. అమ్మ మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలి, అంతేనా? ఏం చేస్తున్నా నీకు అర్థం కావట్లేదా? చుట్టుపక్కల ఎక్కడ తడిమట్టి లేదే. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? ఇలా చూడండి, భయపడకండి. మీకు తెలిసిందేంటో అది చెప్పండి. యాక్సిడెంట్ నా వల్లే అయ్యింది. తర్వాత నేనే సార్ పోలీసుకి కాల్ చేశాను. నేను కావాలని చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. ఇతను ఎలా బండి మీదకు వచ్చి పట్టాడో నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. రిలాక్స్ మ్యామ్, రిలాక్స్. భయపడకండి. అందరూ ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోతారు, కానీ మీరు అలా చేయలేదు. మీ బండి వల్ల ఇది జరిగుండొచ్చు, కానీ మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఒక మంచి సిటిజన్గాను నడుచుకున్నారు. అందువల్ల భయపడకుండా చెప్పండి ఏం జరిగిందని. సార్, రోడ్డు ఖాళీగానే ఉంది, కానీ సడన్ గా ఎలా వచ్చారో తెలియలేదు. నేను బ్రేక్ వేశాను, కానీ బండి ఆపినప్పుడే ఇతను బండి మీద పడిపోయాడు సార్. తర్వాత సార్, నేను బండి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇతను ప్రాణాలతోనే ఉన్నాడు సార్. బండి వేగంగా ఇతన్ని గుద్దలేదు. ఇతనికి ముందు వెనక గాయాలు ఉన్నాయి. మీకు ఇతనెవరో తెలుసా మేడం? నేను ఈ వ్యక్తిని ఎప్పుడు చూసిందే లేదు సార్, కానీ నాతో ఎందుకు అలా చెప్పారో తెలియలేదు సార్. మీకు సోనియా తెలీదు, ఇతనెవరో తెలీదు. ఆశ్చర్యం సార్. హా? ఇలా చూడండి, టైలరు ట్యాగ్ ఉంది ఇక్కడ. దీని సహాయంతో ఎవరో కనిపెట్టచ్చు కదా సార్. చనిపోయిన తన పేరు గిరీష్ సార్. టైలర్ ఏ అడ్రస్సే చెప్పారు, 602. ఈ పేపర్స్, ఈ పాలు ఇక్కడ ఉండడం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరూ లేరని తెలుస్తోంది. అక్కడ చూడు. ఓ సార్, ఈ గిరీష్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. రూమును చూస్తుంటే అతన్ని ఎవరో కిడ్నాప్ చేసుండొచ్చు అనేది బాగా తెలుస్తోంది. పొడవైన వెంట్రుకలుగా ఉన్నాయి.
ఇవి ఒక అమ్మాయివి, అందువల్ల వీటిని మనం డాక్టర్ సోలంకికి ఇచ్చేద్దాం. ఇలా చూడండి సార్, హ్మ్? ఇక్కడ పర్స్ ఉంది, ఫోన్ కూడా ఉంది సార్. పని చేస్తోంది. ఇందులో సోనియా అనే పేరులో ఎవరూ లేరు కదా. వారం రోజుల క్రితం చివరి కాల్ వెళ్ళింది ఎవరో అమిత్కి. నేను అప్పుడే చెప్పాను, ఇలాంటి తప్పుడు పని అని చేయకు, నిన్ను ఎవరైనా చంపేస్తారు అలాగని చెప్పాను. కానీ అలా ఈరోజు అంత పెద్ద తప్పేం చేశాడు అతను? అది ఏంటంటే సార్, నేను వాడు ఇద్దరు కలిసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాం సార్. నేను కాలేజ్ తర్వాత జాబ్కి వెళ్ళాను, అయినా వాడు హ్యాకర్ అయ్యాడు సార్. హ్యాకరా? సార్ వాడు పెద్ద హ్యాకర్ కాదు సార్, చిన్నదిగా హ్యాకింగ్ చేశాడు. దాని తర్వాత వాడు ఏం చేశాడంటే కాలేజ్లో ఉండే డేటాబేస్ నుంచి మార్క్ చేంజ్ చేసేది, అది కాకుండా ఇంకొకరి సోషల్ మీడియా నుంచి డీటెయిల్స్ తీసేది, ఇదే చేసేవాడు సార్. అంటే చనిపోవడానికి ముందు సోనియా అనే పేరుని అతను చెప్పాడు. నీకు సోనియా తెలుసా? అవును సార్, నా కాలేజ్ మేట్ అమ్మాయి పేరు సోనియా సార్. తనంటే గిరీష్కి చాలా ఇష్టం సార్. కానీ సార్ చాలా రోజుల ముందే పెళ్లి చేసుకుని తను ఫారిన్ వెళ్ళిపోయింది. తను ఇప్పుడు అక్కడే ఉంది. అలాగా. ఆ హ్యాకర్ వారం నుంచి కనిపించట్లేదు. హఠాత్తుగా అతన్నెవరో చంపేశారు. సైబర్ క్రైమ్ చూడాల్సిన విషయాలనుకుంటాను. ఏసీపీ సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం. గుడ్ వర్క్, వెరీ గుడ్ వర్క్. ఇమీడియట్గా సోనీని వెతుకో. యా, అభిజిత్, కుర్రాడి పేరు గిరీష్. వాడు ఒక హ్యాకర్గా ఉండేవాడు. ఒక వారం క్రితమే వాడిని కిడ్నాప్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ, పంకజ్. సంధ్య మ్యామ్, సార్, ఓ మై గాడ్ మేడం, ఎలా ఉన్నారు? చాలా సంతోషం బాబు, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నావుగా? రండి సార్, ఈవిడ సంధ్య మ్యామ్, నా ప్రైమరీ స్కూల్ టీచర్ అండి. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. హలో. నమస్కారం. మ్యామ్, మీరేంటి ఇక్కడ? నేను సిఐడి దగ్గర హెల్ప్ కోసం వచ్చాను. సరే చెప్పండి, మీకేం హెల్ప్ కావాలో చెప్పండి. నాకు డింపీ అని 7 years లో ఒక స్టూడెంట్ ఉంది. గత 4 రోజులుగా తను స్కూల్కి రాలేదు. సరే, మీరు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మాట్లాడారా? మాట్లాడాను, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సిటీకి బయట ఏదో టూర్ లాగా వెళ్ళారని అంటున్నారు. దానికెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? డింపీ ఫ్రెండు శ్రేయ అని పేరు. తను నా స్టూడెంటే. తను డింపీని చూడడానికి తన ఇంటికి వెళ్ళిందంట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట డింపీ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళిందని. సార్, అది డింపీ పేరెంట్స్ ఏమైనా దాస్తున్నారా? మీరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. ఇలా చూడండి సందేమం, మీరు దేనికి బాధపడద్దు. డింపీని కనిపెట్టి ఇవ్వాల్సిన బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఇంటికి బయలుదేరండి. పంకజ్, రండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరండి. థ్యాంక్ యూ. అభిజిత్, ఫ్రెడీ వచ్చి గిరీష్ కేసును చూస్తూ ఉంది. నువ్వు పూర్వీ కలిసి డింపీ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ అమ్మా నాన్న కలవండి. వాళ్ళిద్దరి దగ్గర కూడా నాగ్గా విచారించి చూడండి. నమస్తే మేడం, మేము గ్యాస్ ఏజెన్సీ నుంచి వస్తున్నాం. అందరింట్లో గ్యాస్ లైన్ కాస్త చెక్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, అందుకే చేయడానికి వచ్చాము. మీ గ్యాస్ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. మాకెలాంటి ప్రాబ్లం లేదే. మేడం, పబ్లిక్ సేఫ్టీ మాకు చాలా ముఖ్యం. మీరు వద్దని చెప్తే మేము ఆఫీస్కి చెప్తాం. వాళ్ళు వెంటనే వచ్చి మీ గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తారు. పర్లేదా మీకు? సరే సరే, ఏదైనా త్వరగా చేయండి. త్వరగా పని పూర్తి చేయండి. సరే సరే, ముందు అవగొట్టేస్తాం. రండి, చూడండి.
ఈ రూమ్కి కొద్ది రోజుల పాటు ఎవరూ రాలేదనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒకళ్ళు వచ్చారే, అతను ఎక్కడికి వెళ్ళాడు? అది కనెక్షన్ని ఎక్కడైనా చెక్ చేయడం కోసం వెళ్ళారేమో. ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇక్కడే ఉన్నానండి. సిఐడి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు మిమ్మల్ని పిలిచారు? ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే నా బిడ్డని వెంటనే చెప్పేస్తారు. ఎవరు వాళ్ళు? రాధా, ఎవరు వీళ్ళు? ఏయ్, ఎవరు మీరు? ఒక్క నిమిషం. ఎవరు అడుగుతున్నాడుగా చెప్పండి. కింద పడే. సునీల్, నేను నువ్వు చెప్పేది విను. మాట్లాడుకో. అడుగుతున్నాడుగా చెప్పండి. రే, ఇక్కడేం చేస్తున్నావు? సునీల్, వీళ్ళు సిఐడిస్. సిఐడి? నీకు పిచ్చెక్కిందా? నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, ముఖ్యంగా సిఐడికి చెప్పొద్దని చెప్పాను కదా. నీకేమన్నా బుర్ర పని చేయట్లేదా? సునీల్, చెప్పు, నీకు ఈ గన్ అలా దొరికింది? సార్, నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను నా సేఫ్టీ కోసం ఈ గన్నును పెట్టుకున్నాను. నిజమే, లైసెన్స్ కూడా ఉంది. అదంతా సరే, ఇదంతా ఎప్పుడు జరిగింది? మధ్యాహ్నం డిప్పి తన రూమ్ లో పడుకుంది. 2 గంటలైనా తను లేవలేదు, అందుకనే తన రూమ్ లోకి వెళ్ళాను. డిప్పి డింపి డింపి, తను అక్కడ లేదు, ఎక్కడా లేదు. పాప ఇంట్లో ఉన్నప్పుడు ఎలా కనిపించకుండా పోయింది? అయితే ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదండి. ఇంటి కిటికీలు, తలుపులు ఇవన్నీ మీరు చెక్ చేశారా? ఇంటి తలుపులన్నీ మూసే ఉన్నాయి, కానీ తన రూమ్ కిటికీలు తెరిచే ఉన్నాయి. తనే స్వయంగా కిటికీని తెరిచి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తున్నారా? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అది మాత్రమే నాకు తెలుసు. కిడ్నాపర్స్ నా దగ్గర 5 కోట్లు డబ్బు అడిగారు. డబ్బు ఏర్పాటు చేసి ఇచ్చి మా అమ్మాయిని మిస్టర్ సునీల్, మీకు అర్థం కావట్లేదు. కిడ్నాపర్స్కి డబ్బులు మాత్రమే కావాలి. వాళ్ళకి డబ్బులు దొరికినా సరే డింపిని వదిలిపెట్టరు. కిడ్నాపర్స్ ఏ ఆధారాన్ని వదిలిపెట్టరు. సార్, మీరు ఏమైనా మాట్లాడండి సార్, కానీ నా కూతురు జీవితంతో నేను ఆడుకోలేను. వాళ్ళు ఏం అడుగుతున్నారో అది నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను. అయితే సరే, మీరు మీ పనిని చూడండి, మేము మా పని చూసుకుంటాం. గ్యాస్ కంపెనీయా? మేం కంప్లైంట్ ఇవ్వలేదే. కాదు సార్, కంప్లైంట్ ఇచ్చి మేము రాలేదు. ఈ ఏరియాలో అందరింటికి వెళ్ళి గ్యాస్ పైపులు ఎలా ఉన్నా చెక్ చేయమని కంపెనీ ఆర్డర్. అందువల్ల ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తున్నామండి. మీ ఇంటికి కూడా వెళ్ళి చెక్ చేస్తాము. అయితే సరే, వెళ్ళి చూడండి. పెద్దగా ఏం చెప్పలేము సార్. ఈ ఏరియాలో పిల్లలు ఉన్నారే, వీళ్ళు చాలా తలకే పుట్టు సార్. అంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్ల ఉందే, డింపి, ఆ పైప్ లైన్ విరగొట్టింది ఆ అమ్మాయి అయి ఉంటుంది అనుకుంటా. డింపి? ఏ డింపి గురించి అంటున్నారు? అరే, ఆ సునీల్ సార్ కూతురు సార్, మీకు గుర్తులేదా? ఆ డింపి. సునీల్ సార్ కూతురు మంచి సార్, చాలా మంచి అమ్మాయి. మండే కదా సార్ చూశాను. డింపి బంగారం, ఎక్కడికి వెళ్తున్నావు? పార్క్ కి ఆడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఒక్కతివేనా? లేదు, నా ఫ్రెండ్ నాతోనే ఉంది కదా. ఫ్రెండా? ఎవరు తను? ఇదిగో నా ఫ్రెండ్. అంతా సరిగ్గా ఉంది. గ్యాస్ లీకేజ్ ఇక్కడే ఉంది. విరగొట్టని చూసారా? ఎప్పుడు ఆ అమ్మాయి పని ఇదేనండి. ఆ అమ్మాయి పేరు ఏంటి? ఆ పేరేంటి? అదే సార్, డింపి. అదే. ఏమంటున్నారు సార్ మీరు? అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్, చాలా ఓర్పు గల అమ్మాయి. తనేమి పగలగొట్టదు సార్. ఏహే, నేను సునీల్ వాళ్ళ కూతురు గురించి మాట్లాడుతున్నానయ్యా. అవును సార్, సునీల్ సార్ వాళ్ళ అమ్మాయి డింపి గురించే మాట్లాడుతున్నా. ఆ అమ్మాయికి ఎక్కువ గోళ చేస్తుందని విన్నాం కదా, ఏం చూసినా విరగొట్టొస్తుందంట కదా. లేదు, ఆ అమ్మాయి గురించి ఎవరు చెప్పారు అలాగా? అమ్మాయి గురించి నాకు బాగా తెలుసుగా. లేదన్నయ్య, చాలా రోజుల ముందు మీకు తెలుసుంటది. పిల్లలు పెరిగిన కొద్దీ మారుతూ ఉంటారుగా. బాగా అల్లరి కూడా ఎప్పుడో చూసుంటారు, అందుకే అలా అంటున్నారు. ఏంటి ఎప్పుడో అంటారేంటి? పోయిన మండేనే నేను చూశాను. డింపి, ఏమైందమ్మా? అమ్మ నీతో రాలేదా? నేనిక్కడ నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండా? ఎవరు? ఏ ఫ్రెండ్? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్.
ఇప్పుడు వచ్చేస్తుంది. ఏమ్మా డింపీ, మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళింది? తను ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ ఒక విషయం చెప్పగలను సార్, తను గ్యాస్ పైప్ లైన్ పగలగొట్టుండదు. అయితే ఇంకెవరో విరగొట్టుంటారులే, నేను చూసుకుంటాను. సరే అన్న. సరే సార్. సార్, ఇక్కడి నుంచే తనని కిడ్నాప్ చేసి ఉండాలి. తనని ఫోర్స్ చేసి తీసుకువెళ్ళలేదని మాత్రం మాకు బాగా అర్థమయ్యింది. స్వయంగానే వెళ్ళింది. కానీ సార్, 7 ఏళ్ల పాప అలా చేసి ఉండదు. ఏంటి, ఏదైనా నీ బుర్రకెక్కిందా? ఏమీ తెలియదు బాస్. అసలు నువ్వేం చేస్తున్నావయ్యా? ఈ వెంట్రుక పెట్టుకుని కూడా ఏమీ కనిపెట్టలేకపోతున్నావు. ఈ వెంట్రుకలతో ఒక విషయం తెలుసు. అలాగైతే అదేంటో కొంచెం తొందరగా చెప్పు. ఎవరి వెంట్రుక అది? అబ్బాయిదా అమ్మాయిదా? తొందరగా చెప్పు. ఇద్దరిది కాదు. ఇద్దరిది కాదంటే మరి? అంటే అర్థం ఇది ఆ అమ్మాయిది కాదు, అబ్బాయిది కాదు అని అర్థం. అలాగైతే సరిగ్గా చెప్పు సోలంగి, ఇది ఎవరి వెంట్రుక అని. ఇదే మనుషుల వెంట్రుకలే కావు. మనుషుల వెంట్రుకే కాదంటావా? మరేంటి గుర్రందంటావా? కోపంలో కూడా నువ్వు చాలా మంచి జోకులు వేస్తావు. ఇలా చూడు, అసలు ఇది వెంట్రుకలే కావు, మనుషులవి కాదు, జంతువులు కూడా కాదు. మరిదేంటి సోలంకి, నువ్వు చెప్పు. ఇది ఫైబర్, సింథటిక్ ఫైబర్. అదే బొమ్మలకు పెడుతూ ఉంటారు కదా వెంట్రుకలు, ఆ విగ్గే ఇది. సింథటిక్ ఫైబరా? డింపీని ఎవరూ ఫోర్స్ చెయ్యలేదు. ఎవరి కంపల్షన్ లేకుండా తనే స్వయంగా బయటికి వెళ్ళింది. పార్క్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యింది. అక్కడి నుంచే కనిపించకుండా పోయింది. ఫ్రెండ్సా? అదే ఎలా అవుతుంది? డింపీకి ఫ్రెండ్సే లేరే, సోనియా తప్ప. సోనియానా? అతనేం చెప్పాడంటే సోనియా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది, లేకపోతే మీ కూతుర్ని తీసుకువెళ్ళిపోతాడని చెప్పాడు. అసలు ఈ సోనియా ఎవరు? డింపీ బొమ్మ, ఒక స్మార్ట్ డౌల్. ఫారెన్ నుంచి వాళ్ళ నాన్న కొనుక్కుని తెచ్చారు. అది తన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంది. నేను పార్క్కి ఆడుకోవడానికి వెళ్తాను. నువ్వు ఒక్కతివేనా? వద్దు, నా ఫ్రెండ్ నాతో ఉంది కదా. ఫ్రెండా? ఎవరు తను? ఇదిగో ఇక్కడ ఉందిగా. సో డింపీకి సోనియా అంటే చాలా ఇష్టం అనమాట. అవును సార్, ఎందుకంటే ఆ బొమ్మ మనిషిలాగా మాట్లాడుతుంది, ఏం అడిగినా సమాధానం చెప్తుంది. అది ఎలా అంటే మొబైల్ ఫోన్లో ఉన్నట్టుగా. డింపీ చదవడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. డింపీకి అదే బెస్ట్ ఫ్రెండ్. సరే సోనియా, ఈ ప్రపంచంలో ఎత్తైన కొండ ఏది? మౌంట్ ఎవరెస్ట్. సోనియా నుంచి నీ కూతుర్ని కాపాడుకోమని గిరీష్ చెప్పాడుగా. మీ కూతుర్ని చంపేస్తానన్నాడు. అలా అయితే ఈ అమ్మాయి కిడ్నాపింగ్ కేసులో పైగా తన చేతిలో బొమ్మను కూడా పెట్టుకుంది. ఈ రెండింటికి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. అభిజిత్, ఆ అమ్మాయి దొరికిందా? సార్, ఆ అమ్మాయి గురించి ఏం తెలియలేదు, కానీ ఒక వింతైన విషయం తెలిసింది. ఆ అమ్మాయి దగ్గర ఒక స్మార్ట్ డాల్ ఉంది సార్. అదొక బొమ్మ, కానీ అది మనుషుల్లాగా మామూలుగా మాట్లాడుతుంది. దాని పేరు సోనియా అంట సార్. అది ఏ రకమైన బొమ్మ? గిరీష్ డస్క్ నుంచి కూడా మనకి శాంపిల్ వెంట్రుక దొరికింది కదా, అది కూడా ఆ బొమ్మకి సంబంధించింది. సార్, గిరీష్ కూడా చనిపోయే సమయంలో ఆ సోనియా అనే పేరే చెప్పాడు. సోనియా వచ్చి మీ పిల్లని మీ దగ్గర నుంచి తీసేసుకుంటుందని. ఇదేదో హఠాత్తుగా జరుగుతున్నట్టు అనిపించట్లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఆ పిల్ల రూమ్కి వెళ్ళి వెంటనే చెక్ చేయండి. ఏదైనా బొమ్మ వెంట్రుకలు దొరుకుతున్నాయో చూడండి. గిరీష్ డస్కులోంచి మనకు దొరికిన ఆ రోజు ఆ వెంట్రుక, ఈ పిల్ల ఇంట్లో ఉన్న బొమ్మ వెంట్రుక, ఈ రెండిటిని మ్యాచ్ చేసి చూద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ 2 వెంట్రుకలు ఒకటేనని. ఆ తర్వాత మనం బజార్లో విచారిద్దాం ఈ విధంగా మాట్లాడే బొమ్మలు ఎక్కడ తయారు చేసి అమ్ముతున్నారని. ఓకే సార్. సార్, ఈ బాక్స్లోనే బొమ్మ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. సునీల్ గారు డబ్బుల్ని రెడీ చేయగానే కొద్దిగా మీరు నాకు వెంటనే కాల్ చేసి చెప్తే బాగుంటుంది మ్యామ్. సరే సార్. చాలా బాగుంది. ముందు మనుషుల వెంట్రుకలు, తర్వాత జంతు వెంట్రుకలు, ఇప్పుడు బొమ్మ వెంట్రుకలు ఇస్తున్నారు. మేమేమీ నీ దగ్గర ఆడుకుంటానికి రాలేదు. ఇది ఒక చిన్నపిల్ల ప్రాణాలకు సంబంధించింది. సరే, నువ్వేం కనిపెట్టావు వెంటనే చెప్పు. బాస్,
ఇక్కడ ఈ 2 వెంట్రుకలు ఒకే విధంగానే ఉన్నాయి. రెండింటిలో కెమికల్ కాంబినేషన్ ఒకటే. ఈ 2 వెంట్రుకలు ఒకే డాల్వేనా? ఒక్క బొమ్మదని చెప్పలేము కానీ బాస్, ఈ 2 వెంట్రుకలు తయారు చేసింది ఒక్క కంపెనీనే. ఈ గినీష్ కూడా సోనియా బొమ్మలానే వేరే బొమ్మతో ఆపరేట్ చేసి ఉండొచ్చు. అందుకు అవకాశం ఉంది. కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఈ బొమ్మ సాఫ్ట్వేర్ని చెక్ చేస్తే మనకు తెలుస్తుంది కదా. వస్తున్నా పూర్వి, నీకేమైనా తెలిసిందా? సార్, చాలా కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్. నేను హ్యాక్ చేయలేకపోతున్నాను. ఎందుకు? దీనికి గిరీష్ లాగే ఖచ్చితంగా మనకి ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. మరి దానికి సంబంధించిన ఇంజనీర్ పిలవండి తొందరగా. సార్, గిరీష్ ఫ్రెండ్ అమిత్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే నేను అతన్ని పిలవమంటారా? చెప్పండి. అచ్చం మనం మాట్లాడుతున్నట్టు ఈ డాల్ ఎలా మాట్లాడుతుందో చెప్తారా కాస్త? సార్ అదేంటంటే ఒక స్మార్ట్ ఫోన్ మీతో ఎలా మాట్లాడుతుందో అలాగే సార్ ఇది. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ డాల్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయింది సార్. సార్ ఇది ఒక వాయిస్ కమెంట్ సార్. మన మాటలతో యాక్టివేట్ అవుతుంది సార్. తర్వాత ఇంటర్నెట్లో వెతికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుంది సార్. గిరీష్ ఈ డాల్ సాఫ్ట్వేర్ని అతను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడనే అనుకుందాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే డాల్ సాఫ్ట్వేర్ని గిరీష్ ఎందుకు హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడు? అప్పుడే సార్ అతని ఆ డాల్ని కంట్రోల్ చేయవచ్చు. సార్, నాకు ఒక ల్యాప్టాప్ దొరుకుతుందా సార్? అదిగో అక్కడుంది. సార్, బొమ్మ ఏదైనా మాట్లాడిందంటే దానికి సమాధానం చెప్పండి సార్. ఓకే ఓకే సార్. హలో ఫ్రెండ్స్. హలో అభిజిత్ సార్. హలో, నేను నీకు తెలుసా? మీ అందరినీ నాకు తెలుసు. సరే, ఏసీపీ సార్ గురించి నీకేం తెలుసు? ఏసీపీ సార్ అతను కూడా అందరిలాగే సిన్సియర్ అయిన ఆఫీసర్. నేరం చేసిన వాళ్ళు ఇతని చూడంగానే భయపడతారు. ఇప్పుడు దాకా ఒక ఖైదీ కూడా అతని చేతి నుంచి తప్పించుకోలేదు. అంతేకాదు, ఇప్పుడే 2 కేసులు సాల్వ్ చేసుకొని వచ్చారు నా మూలంగా, అమిత్ గారి సహాయంతో. అదరుగొట్టేవా అమిత్? అసలు నువ్వు ఇది ఎలా చేసావు? సార్ ఇది చాలా సింపుల్ సార్. నేను ఇప్పుడు ఈ బొమ్మ మైక్రోఫోన్ని హ్యాక్ చేశాను. ఇంటర్నెట్ వల్ల కాదు, నా సపోర్ట్తో మాట్లాడుతుంది. ల్యాప్టాప్ మూలంగా మైక్లో ఏదైతే మాట్లాడానో అదంతా బొమ్మ ఈ విషయం అయితే మాట్లాడింది. అయితే ఈ బొమ్మని కంట్రోల్ చేసి ఏ పిల్లలతోనైనా మాట్లాడొచ్చన్నమాట. ఎస్ సార్. ప్రతి విషయమో ఇప్పుడే కదా ఒకటోటిగా అర్థమవుతుంది. ముందుగా గిరీష్కి ఒక బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మతో వాడు పని చేయగలడా లేదా అని చూశారు. తను బొమ్మని వెంటనే హ్యాక్ చేయగానే తనని ఇంట్లో ఎవరో ఖచ్చితంగా కిడ్నాప్ చేసుంటారు. అతను ఆ బొమ్మను హ్యాక్ చేసేంత వరకు వాళ్ళు వాడిని అక్కడే కట్టేసుంచారు. ఏమైంది సోనియా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇల్లు గుర్తుకొస్తుంది డింపీ. నీ ఇల్లు ఎక్కడుంది? పార్క్ లో ఉంది. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తావా? అలాగే. చూడు డింపీ, మీ అమ్మా నాన్నకి నువ్వేం చెప్పకు. మనిద్దరం అక్కడికి ఒంటరిగానే వెళ్దాం. ఆ తర్వాత ఆ సోనియా ద్వారా పిల్లల్ని ఈజీగా కిడ్నాప్ చేయడం కుదురుతుంది. అందువలనే డింపీని వాళ్ళు ఫోర్స్ చేయాల్సిన అవసరం రాలేదు. అయ్యో డింపీ పాపం, తను సోనియా చెప్పేదే కదా వింటూ ఉంది. అమీర్, నీ దగ్గర నేను ఒక సహాయం అడుగుతాను. అది నీకిష్టం లేకపోయినా సరే, అది ఆ డింపిని కాపాడటం కోసమే. గిరీష్ని చంపిన వాణ్ణి పట్టుకుంటానికి చాలా ముఖ్యమవుతుంది. ముందుగా నువ్వు డింపీ బొమ్మని నువ్వు హ్యాక్ చేయి. అది నువ్వు చేయగలవా? చేస్తాను సార్. గ్రేట్. అభిజిత్, డింపీ ఆ డాల్ చెప్పిందే వింటుందని చెప్పి డింపీ చేతికి ఆ దొంగలు ఆ డాల్ని ఇచ్చి వెళ్లారు. అందువల్లనే ఆ డాల్ ద్వారానే మనం కూడా డాల్ ద్వారానే డింపీతో మనం మాట్లాడదాం. హలో హలో సార్.
సునీల్ డబ్బులకి ఏర్పాటు చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నారు. ఏంటి సునీల్ డబ్బులు తీసుకుని బయలుదేరారా? ఎప్పుడు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే ఆయన బయలుదేరారు సార్. ఆయన ఎంకే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం. ఓకే. అభిజిత్, నువ్వు దయా కలిసి వెళ్ళండి. అమిత్, సునీల్ ఒకవేళ దయా సార్, అభిజిత్ సార్ ముందుగానే ఆ చోటుకి వెళ్ళాడంటే వాడు డింపీని చంపేస్తాడు. సార్ నాకు ఆ డాల్ ప్యాకేజ్ దొరుకుతుందా? అందులో ప్రోడక్ట్ ఐడి ఉంది సార్. వెళ్ళు, నేను దాని ద్వారా ట్రాక్ చేస్తాను సార్. దొరికింది సార్. గుడ్. సార్ ఆ బొమ్మ ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు ఉంది సార్. మై గాడ్, 7 కిలోమీటర్ల రేడియస్. మనకి టైం లేదు కదా. సరే, ఇంకేమైనా కనపడుతుందో చూసి చెప్పు. మిగతావన్నీ తెలియట్లేదు సార్. సరే, నువ్వు ఇక్కడే ఉంటూ డింపీ డాల్ని కంట్రోల్ చేయగలవా? సార్ నేను ట్రై చేస్తాను. లేదు, ప్రయత్నించడం కాదు, కంట్రోల్ చేసి తీరాలి. డింపీ ప్రాణాలు మనం కాపాడాలంటే ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి. సార్ మేము ఇక్కడికి వచ్చాము, కానీ ఏం దొరకడం లేదు సార్. సునీల్ ఇక్కడే ఉన్నారని చెప్పారు. నేను చూస్తాను సార్, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అభిజిత్, సునీల్ ఆగు. అక్కడే నిలబడండి, నా దగ్గరికి రాగండి. చూడు సునీల్, నువ్వు ఇలా చేసావంటే డింపీ నువ్వు కాపాడలేవు. మీరు ఎందుకని నా సమస్యను అర్థం చేసుకోవట్లేదు? నేను వాడికి డబ్బు ఇవ్వలేదంటే మా అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని చెప్పాడు. అదంతా ఏం జరగదు. పాపని మేము కనిపెడతాము. మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మేము చెప్పేది వినండి. సారీ. వద్దు 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 వద్దు. సారీ. అయింది సార్. ఇప్పుడు డింపీతో మాట్లాడొచ్చు సార్. గుడ్. డింపీ, డింపీ, సోనియా. అవును సోనియా. అడుగు తన్నాయి. ఎలా ఉందో? ఎలా ఉన్నావు డింపీ? నేను బాగున్నాను. డింపీ, మీరు ఒంటరిగా ఉన్నారా? ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. మనం ఎక్కడున్నావు? నీకు ఈ చోటు తెలుసా? తెలీదే. ఈ చోట్లో చాలా వస్తువులున్నాయి. ఇది చూడ్డానికి స్టోర్ రూమ్ లాగే ఉంది, కానీ ఇది చాలా పెద్ద స్టోర్ రూమ్ లా ఉంది. అచ్చచ్చు, ఆ బ్యాడ్ అంకుల్ మళ్ళీ తిరిగి వచ్చేసారనుకుంటా. సరే, మనం దాక్కున్నారా? చూడు డింపీ, ఎప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను, లేదా నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నాకు నువ్వు ఈ చోటు గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలి. మనం ఎక్కడున్నావు? ఇది ఎలాంటి ప్లేసు? పెద్ద పెద్ద గోడలున్నాయి. మా ఇంట్లో ఉన్న గోడల కన్నా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. డబ్బు దొరికింది కదా. ఓకే. డింపీ, ఇక్కడ ఏమైనా కిటికీ ఉందా? అరే, గిరీష్తో పాటు ఈ బొమ్మను కూడా మనం చంపాం కదా. అయితే ఈ సౌండ్ ఎవరిది? పక్కన ఏమైనా ట్రైన్ వెళ్తుందా? త్వరగా ఈ ప్లేస్ గురించి నువ్వు ఇంకేమైనా చెప్పు. డింపీ, డింపీ. అమీర్, ఇలా చూడు, జాగ్రత్తగా కనిపెట్టు. ట్రైన్ వెళ్ళొచ్చేటట్టుగా ఏదైనా ఏరియా ఉందా? అటువంటి ఏరియా ఇక్కడెక్కడైనా ఉందేమో కనిపెట్టు. సార్, ఒకే ఒక ప్లేస్ మాత్రమే ఉంది. ఇలా చూడండి. ఫ్రెడీ, పూర్వి, లొకేషన్ తీసుకోండి. వెంటనే అక్కడికి వెళ్ళండి. హలో అభిజిత్ సార్.
దీన్ని చూడు. సార్, డింపీ ఇక్కడి నుంచి మాట్లాడింది. ఇలా చూడండి, ఆలస్యంగా వచ్చాం. సార్, నేను 4 వైపులా గాలించాను, వాళ్ళెవరూ ఇక్కడ లేరు సార్. తప్పించుకున్నట్టున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు. అభిజిత్, ఇక్కడ చూడు, టైర్ మార్క్స్. ఓసారి మట్టిని చూడు. తడి మట్టిలా ఉంది. మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్, ప్రాణాలు తీయడానికి తగిన చోటది. ఒక్క నిమిషం. దయా చెప్పు. సార్, వేర్ హౌస్ పక్కనే ఏదైనా చిత్తడి నెల ఉందా అని అడిగి చెప్పండి. మేము వెయిట్ చేస్తుంటాం. చెప్పండి సార్. ఒక్క నిమిషం. అమీర్, వేరోస్ పక్కన ఖాళీ స్థలం ఏదైనా ఉందని చూడు. దయా, కొంచెం లైన్లో ఉండు. ఉంది సార్. ఇన్ఫాక్ట్ చాలా పెద్దది, కానీ స్ప్రెడ్ అయింది సార్. దయా, ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయనుకుంటా. అక్కడ పెద్ద బురద గుంటలు కూడా ఉన్నాయి. నీకేం కావాలంటావు? ఒక్క నిమిషం. గిరీష్ బాడీ కూడా ఇక్కడే దగ్గరలో దొరికింది. ఒకవేళ అతను కూడా అక్కడి నుంచే వచ్చుండొచ్చు. ఒకవేళ డింపీని అక్కడికి తీసుకెళ్ళుండొచ్చు. సరే, అర్థమైంది. అమీర్, ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో దాని పక్కనే ఏదైనా బురదతో ఖాళీ స్థలం ఉందో అని చూడు. అవును సార్, ఉంది. దయా, నువ్వు అడిగినట్లే అక్కడ బురద గుంట ఉందిరా. ఎలా వెళ్లాలో నీకు అతను చెప్తాడు. మర్యాదగా ఆగమని చెప్పాను కదా. మమ్మల్ని చూస్తుంటే ఎలా కనిపిస్తున్నావా? సార్, బండిలో డబ్బుంది సార్. వీళ్ళని ఎందుకు ఇలా చేశావు? వీళ్ళు నిన్ను ఏం చేశారు? నోరు తెరిచి మాట్లాడు, లేదంటే బుల్లెట్ దిగుతుంది. చెప్తాను. నేను సునీల్ సార్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. అతని అమ్మాయికి ఒక బొమ్మని కొన్నాను సార్. ఆ బొమ్మ రేటు వచ్చి 15,000 సార్. అది మాత్రమే కాకుండా ఈ బొమ్మ అది చేస్తుంది ఇది చేస్తుంది అని అందరి దగ్గర చెప్పారు సార్. అయితే ఒక బొమ్మ కోసం 15,000 ఖర్చు పెడతారంటే అతని దగ్గర అయితే డబ్బు ఎంత ఉండొచ్చు సార్? నేను ఇంటర్నెట్లో వెంటనే చెక్ చేశాను సార్. దాని తర్వాత నేను కిడ్నాప్ చేయడానికి అన్ని విషయాల్ని ప్లాన్ చేశాను సార్. డబ్బుల కోసం నీచమైన పనులు చేస్తున్నారు కదా. నిన్ను తలకిందులుగా వేలాడదీసి డిక్కి మీద కొట్టాలి నా కొడక. చట్టం మీకు అదే శిక్ష ఇవ్వబోతుంది. లాక్కుని వెళ్ళండి. ఇతను నా సోనియాని చంపేశారు. సోనియా విరిగిపోతే ఏంటి? నీకు కొత్త డాల్ నేనిస్తాను. ఏదిగో తీసుకో. ఇది మాట్లాడదు, కానీ అంతా వింటుంది. నువ్వు ఎంతసేపైనా మాట్లాడొచ్చు. చూడు బంగారం, ఇదిగో ఈ బొమ్మలున్నాయే, ఇవన్నీ ఒట్టి ఆట బొమ్మలు. జస్ట్ ఆడుకోవాలి. కానీ నీలాంటి పాపలతోనే నువ్వు స్నేహం పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్స్, ఇంకా స్మార్ట్ డాల్స్, కంప్యూటర్స్, వీటితో మనం ఆడకూడదు. సరేనా?